ఫ్రెండ్స్ నమస్తే. ఇది శాంసంగ్ 23 UA23H4003 మోడల్. ఒకసారి ప్లగ్ పెట్టి ఆన్ చేసి చూస్తాను కంప్లైంట్ ఏంటన్నది. పవర్ వచ్చింది. ఎలా వస్తుంది ఇది డబ్ల్యూ మీద వస్తుంది. ఎలా వస్తుంది ఇది 23లో డబ్ల్యూ మీద వస్తుంది. ఇది కూడా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. బ్యాక్ లైట్ టేబుల్ మీద వేసి చూద్దాం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనం మరి ఈ ప్యాన్లో 23 ప్యాన్లు ఎక్కించాం. దీనికి కూడా ఇక్కడ ఇచ్చాడు సీకేబుల్ చూడండి. ఈ పాయింట్స్కి ఈ పాయింట్స్కి అనమాట. ఇవన్నీ ఇవి ఫ్రెండ్స్, ఇవి ఈ పాయింట్స్కి నేమ్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇవి 2, 4, 6 పాయింట్స్. ఇవి 6ను ఇవి 3ను 9 పాయింట్స్కి ఇక్కడ ఇచ్చాడు నేమ్స్. చూడండి, ఇది VCS1, మోన్ 6, CK1, CK2, B1, B2, STV. ఇవి చూడండి. ఇది VSC1, VCS1, తర్వాత మోన్ 6 రైట్. ఇది CK1, CK2, CKB1, CKB2. ఇది STV. ఇది VSS, VCST. ఇవి ఇచ్చాడు. మనకి CKVలు ఒకసారి పిక్చర్ మనకు డబ్ల్యూ మీద వస్తుంది కాబట్టి మనం CKVలు కట్ చేద్దాం. ఈ సైడ్ ఎందుకంటే ఏదో ఒక సైడ్ కట్ చేయకపోతే కంప్లైంట్ మనకి ఎటు సైడ్ ఉందన్న తెలియదు. ఎందుకంటే వోల్టేజ్ చూద్దాం అనుకున్నా సరే ఏ సైడ్ డ్రాప్ అవుతుందన్న చూడడం కాదు. అంటే అంతా జంపరింగ్ కాబట్టి CKVలు అటుకి ఇటుకి ఒకటే జంపరింగ్ కాబట్టి లెవెల్ షిఫ్ట్ నుంచి వేరువేరుగా రాదు కాబట్టి మనకు తెలీదు. ఈ పాయింట్స్ ప్రకారంగా CK1, CK2 ఈ 4 పాయింట్లు కట్ చేద్దాం. ముందు కంప్లైంట్ ఓకే అవుతుందా లేకపోతే అవుతుందా ఒకసారి మామూలుగా ప్యాన్ ఆన్ చేస్తాను. మామూలుగా ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేశాను. ఇది మదర్ బోర్డు, వెస్టర్న్ కంపెనీ మదర్ బోర్డు. మ్యాపింగ్ వస్తుంది. స్టార్టింగ్ బాగా వస్తుంది, మ్యాపింగ్ వస్తుంది. చూడండి కొట్టుకుంటుంది, మనకి కనిపిస్తుంది కొట్టుకుంటుంది. చూడండి, పిక్చర్ వస్తూనే డబ్ల్యూ మీద వస్తుంది. ఇది ఇటా అట తెలియాలంటే ఏదో ఒక సైడ్ ముందు కట్ చేయాలి. మ్యాపింగ్ సంగతి కూడా చూద్దాం. ముందు రైట్ సైడ్ కట్. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పిక్చర్ జంప్ అవుతుంది చూడండి. ఎలా జంప్ అవుతుందో మనం CK1, CK2 కట్ చేద్దాం. అలానేసి మనకి కాఫ్ దగ్గర కూడా ఏమన్నా బర్నింగ్లు ఉన్నాయా అంటే కాఫ్ దగ్గర కూడా ఏం బర్నింగ్ లేదు, అంతా క్లియర్గా ఉంది కాఫ్. ఒకసారి CK కట్ చేసి చూద్దాం. కట్ చేస్తే కంప్లైంట్ ఎట్ అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. CK1, CK2, B1, B2. B1, B2 ఒకసారి ఆన్ చేస్తాను. రైట్ సైడ్ కట్ చేసాం కాబట్టి ఎలా ఉందో తెలుస్తుంది. రైట్ సైడ్ కట్ చేస్తే అసలు పిక్చరే రాలేదు.
పిక్చరే రాలేదు, లైట్గా ఇలా వస్తుంది అంటే మనకి కంప్లైంట్ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ అని అర్థమైంది. ఇప్పుడు రైట్ సైడ్ మనం జాయింట్ చేసేసి చిన్నది లైన్ చిన్న లైన్ వస్తుంది అంతే. మనం రైట్ సైడ్ జాయింట్ చేసి లెఫ్ట్ సైడ్ కట్ చేస్తాం. కట్ చేస్తే కంప్లైంట్ మరి అటు కాదు కాబట్టి ఇటు అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. జాయింట్ చేశాను కరెక్ట్గా. మళ్ళీ మనం ఏదైతే కట్ చేసామో అవి కట్ చేసి కలిపేసాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం, అంటే ఎందట్లో వస్తుందా లేకపోతే మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందని. అప్పుడు అటు సైడ్ కట్ చేద్దాం. ఒకసారి ఆన్ చేస్తాను. అట్లాగా కరెక్ట్గా ఆన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం రైట్ సైడ్ కట్ చేద్దాం. రైట్ సైడ్ కట్ చేద్దాం, లెఫ్ట్ సైడ్ కట్ చేద్దాం. రైట్ సైడ్ కట్ చేసినా సరే దానికి మరి అవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కట్ చేసి చూద్దాం కంప్లైంట్ రెక్టిఫై అవుతుంది అన్నది. చూడండి, ఇది CK1, CK2, CKB1, CKB2. నాలుగు కట్ చేశాను. ఒకసారి ఆన్ చేస్తాను. చూడండి, ఇందాక ఇటు సైడ్ కట్ చేస్తే బ్లాంక్ వచ్చింది ఫ్యాన్లో. ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేస్తే బ్లాంక్ రాలేదు, సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు మ్యాపింగ్ ప్రాబ్లం కూడా మ్యాపింగ్ పాయింట్ ఎక్కడుందో కూడా ఇందులో చూసేద్దాం మనం ఒకసారి. ఇది ఎప్పుడు కూడా LVDS నుంచి ఫస్ట్ LVDS స్టార్టింగ్ పవర్ సైడ్ నుంచి మనకి 9వ పిన్ను మ్యాపింగ్ పిన్ వస్తుంది. 9వ పిన్ను 1 2 3 4 5 6 7 8 9వ పిన్. ఇది మ్యాపింగ్ పాయింట్ పిన్. ఇది దీనికి ఎలా ఉంటుందంటే ఆల్రెడీ దీనికి 3.33 ఇచ్చుంటే మనం వోల్టేజ్ చూసినప్పుడు దీనికి గ్రౌండ్ ఉందనుకోండి, ఏ వోల్టేజ్ ఏం చూపించలేదు అనుకోండి, 3.3 ఇవ్వాలి. 3.3 ఇస్తే మ్యాపింగ్ పోద్ది. లేదు 3.3 వచ్చిందనుకోండి, గ్రౌండ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడికి ఎంత వోల్టేజ్ ఉందన్నది ఒకసారి చూద్దాం. దీనికి ఏం లేదు కాబట్టి మనం 3.3 ఇస్తే సరిపోవచ్చు. ఇక్కడ పాయింట్స్ పేర్లు ఇచ్చాడు. ఇక్కడ LVDS సెలెక్ట్ చూసారా, LVDS సెలెక్ట్ ఫస్ట్ విన్ సప్లై చూడండి. ఇక్కడ సారీ ఇదిగోండి, చూడండి, LVDS 9వ కనెక్టర్, 9వ పిన్. ఇవి విన్ సప్లై 5 పిన్లు, 1 2 3 4 5 పవర్ 6 7 8 9వ పిన్. ఇది 9వ పిన్. ఇది మనకి ఫ్యాన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అదే మ్యాపింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చేసుకునేది అనమాట ఇది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డబ్ల్యూఎంఎస్ కంప్లైంట్ అయితే పోయింది కానీ మ్యాపింగ్ కంప్లైంట్ అయితే పోలేదు. మ్యాపింగ్ కంప్లైంట్ ఏంటన్నదో సార్ చూద్దాం. ఇక్కడ మనకి చూసారా, ఇది ఎల్విడిఎస్. ఇక్కడ ఈ 4 పాయింట్కి కలిపి 4 పేర్లు ఇచ్చాడు చూడండి. 1 2 3 4 ఈ 4 పాయింట్స్కి ఇక్కడ డేటా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒకటి విన్ 12 అవర్స్ మెయిన్ అవర్స్, తర్వాత హెచ్విఎస్ ఈఎన్, తర్వాత ఎల్విడిఎస్ సెట్. మనకి మూడోది ఎల్విడిఎస్ సెట్ మెయిన్. ఎల్విడిఎస్ సెట్లోని ఇది సారీ ఫ్రెండ్స్, ఈ ఎల్విడిఎస్ సెట్లో మనకి 12 వోల్ట్స్ ఎల్విడిఎస్ సెట్కి మ్యాపింగ్ ఎలా వచ్చినప్పుడు మనం ముందు ఎల్విడిఎస్ సెట్కి ఎంత ఏ వోల్టేజ్లో ఉందో చూసుకోవాలి. మెయిన్ ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. అదిగోండి పిక్చరు. ఎల్విడిఎస్ సెట్కి ఎంత వోల్టేజ్ వచ్చిందో కూడా చూద్దాం. ఎల్విడిఎస్ సెట్ పిన్కి దీనికి ఏం రాలేదు, 0 వోల్ట్స్. రిజిస్టర్ అవుతా కూడా ఏం రాలేదు. అంటే ఇక్కడ 0 వోల్ట్స్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఏ ప్యానల్కైనా సరే మనకి మ్యాపింగ్ ఈ ఎల్విడిఎస్ సెలెక్ట్ అని పేరు ఉంటుంది. కొన్నిటికి 9వ పిన్, ఎల్విడిఎస్ 9వ పిన్కి మ్యాపింగ్ కంప్లైంట్ తీసేసుకోవచ్చు. ఈ ఎల్విడిఎస్ సెట్ అని ఉన్న పిన్కి ఒకవేళ మనం మీటర్ మీద చూసినప్పుడు ఇప్పుడు మ్యాపింగ్ వచ్చింది, మనకి ఇక్కడ గ్రౌండ్ చూపిస్తుంది, అంటే ఏం లేదు, వోల్టేజ్ ఏది చూపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అదే ఒకవేళ 3.3 చూపించింది అనుకోండి, సపోజ్ ఇక్కడ 3.3 వోల్టేజ్ చూపించింది అనుకోండి. 3.3 వోల్టేజ్ చూపిస్తే ఇక్కడ మనం గ్రౌండ్ చేసుకోవాలి. 3.3 వోల్టేజ్ చూపించి మనకి మ్యాపింగ్ వచ్చింది అనుకోండి, ఏ ప్యానల్ అయినా, అప్పుడు మనం రిజిస్టర్ తర్వాత గ్రౌండ్ చేసుకుంటే మ్యాపింగ్ పోతుంది. లేదు గ్రౌండ్ వచ్చింది అనుకోండి, ఏ వోల్టేజ్ చూపించలేదు అనుకోండి, 3.3 ఇవ్వాలి. ఏ వోల్టేజ్ చూపించకుండా గ్రౌండ్లో ఉండి ఏ వోల్టేజ్ చూపించకుండా మ్యాపింగ్ వస్తే 3.3 ఇవ్వాలి. 3.3 వచ్చి మ్యాపింగ్ వస్తే గ్రౌండ్ ఇవ్వాలి. అదే ట్రాక్కి. ఇప్పుడు మనకు అక్కడికి ఏం రాలేదు కాబట్టి నేను 3.3 వోల్టేజ్ ఇస్తాను. చూద్దాం మ్యాపింగ్ పోదో. 3.3 వోల్టేజు ఇక్కడ దగ్గరలో ఏ పాయింట్కి ఉందో కూడా చూస్తాను. ఇది 3.3 వోల్టేజ్ ఇక్కడ వచ్చింది. అక్కడి నుంచి ఆ పాయింట్కి నేను ఇస్తాను. మ్యాపింగ్ పోదో ఒకసారి చూద్దాం. ఈ పిన్ నుంచి ఈ పిన్కి మనకి ఆ 3.3 చాలేదు. ఇక్కడ మనకి 3.3 మెయిన్ 3.3 పాయింట్ ఇక్కడ ఉంది, దానికి ఇచ్చాను చూడండి. మనకి మ్యాపింగ్ పోయింది. 3.3 ఇచ్చేసరికి మ్యాపింగ్ పోయింది. 3.3 ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చానో అది కూడా మనకి ఒకసారి చూపిస్తాను చూడండి. 3.3 ఎక్కడున్నా మెయిన్ వోల్టేజ్ ఉండాలి. మనకి చూడండి, మైక్రోస్కోప్లో చూపిస్తాను చూడండి. 3.3 ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. 3.3 వోల్టేజ్ ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి 3.3 నేమ్స్ ఇక్కడ రాసిన చూసారా, ఈ పాయింట్కి సంబంధించింది ఇది 3.3. ఈ 3.3 నుంచి అక్కడ ఎల్విడిఎస్ సెట్కి ఇస్తే మ్యాపింగ్ పోద్ది అనమాట. ఈ దేనికైనా 3.3 మెయిన్ వోల్టేజ్ ఎక్కడ వస్తే అక్కడి నుంచి దానికి ఇచ్చుకుంటే చాలు. దేనికైనా సరే మనకి ఆ కంప్లైంట్ రెక్టిఫై అవుతుంది. ఏంటి మ్యాపింగ్ కంప్లైంట్. అయితే 23 శాంసంగ్ 23లో మన CKV1 CKV2 CKV అది లెఫ్ట్ సైడ్ CKVలు షార్ట్ అయ్యి డబ్ల్యూఎంఎస్ కంప్లైంట్ పోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మన
ఈ ప్యానల్స్లో శాంసంగ్ చాలా తక్కువ శాతం రిపేర్లు వస్తాయి ఈ ప్యానల్స్లో. అదే ఇలాగా ఇంకొక ప్యానల్ అయితే బ్లాంక్ అయిపోద్ది. సీకేవీ మామూలు పెద్ద ప్యానల్స్ 32 ప్యానల్స్ లాగే బ్లాంక్ అయిపోద్ది. అప్పుడు కూడా సీకేవీలు కరెక్ట్గా చేసుకుంటే పిక్చరు అలాగని రిటర్న్ కంప్లైంట్లు బేరవు, చాలా రోజులు పనిచేస్తాయి, బాగుంటాయి. మనం వర్క్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది, నీట్గా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. మ్యాపింగ్ కంప్లైంట్ కూడా ఇదనమాట. ఈ 23 ప్యానల్ కానీ 32 కానీ 24 కానీ 43 కానీ ఏదైనా సరే మ్యాపింగ్ కంప్లైంట్ మనకి ఎప్పుడైతే ఎల్విడిఎస్ సెట్ ట్రాక్కి మైనస్ చూపించిందంటే వోల్టేజ్ ఏం చూపించకపోతే 3.3 ఇవ్వాలి. 3.3 ఇస్తే పిక్చర్ మ్యాపింగ్ పోద్ది. లేదు 3.3 చూపిస్తుంది అనుకుంటే గ్రౌండ్ ఇచ్చుకోవాలి. ఆ విధంగా సెట్ అవుతుంది. అయితే దీనికి కూడా కారణం ఉంది. అక్కడ 3.3 ఎందుకు వస్తుందండి, లేకపోతే గ్రౌండ్ ఎందుకు వస్తుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో నేను అది వివరంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.